ఫ్రెండ్స్, మనము వాటర్ బాటిల్స్లో పెట్టినటువంటి మొక్కలు చూడండి. ఇప్పుడైతే 7 అవుతుంది. నేను వాన వస్తుందేమో అని ఆగాను ఇప్పటిదాకా, కానీ వాన ఏం రాలేదు. ఇంకా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను, కొన్ని షార్ట్స్ కానీ లైటింగ్ లేకపోవడం వల్ల బ్రైట్గా రావట్లేదు మానేసి ఇలా ఫ్రంట్ కెమెరాతోనైతే వీడియోస్ అయితే చూపిస్తున్నాను. మొక్కల్ని చూసారా, ఇలా రెయిన్ లిల్లీస్ మంచిగా కనిపిస్తాయి. ఎప్పుడు చెప్తాను కదా, రెయిన్ లిల్లీస్ కానీ టేబుల్ రోజెస్ చూసారా, ఒక 2-3 వర్షాలు పడినాయి అనుకోండి మంచిగా వస్తాయి. దీంట్లో మట్టిలో వాటర్ ఒకరోజు పోయకపోయినా సరిపోతుంది తెలుసు. ఇదిగోండి ఇక్కడ సైడ్స్కి ఎంత మంచిగా వస్తున్నాయి చూసారా, ఇలా మంచిగా వస్తూ ఉంటాయి చూడండి. దీంట్లో పర్పుల్ మొక్క, అది కూడా మనకు ఒక వారం 10 రోజుల్లో మంచిగా వస్తుంది. ఇంకోండి మనకి ఆర్గానిక్గా పండించినటువంటి మిరపకాయలు చూసారా ఎంత మంచిగా వచ్చాయి. కిచెన్ వేస్ట్లో మొక్కలకి మనం ఎంత ఇస్తే అవి మనకి అంతకు మించి ఉంటాయి అంటాను కదా, దానికి కారణం మొక్కలు ఇచ్చేటువంటి కాపు. ఆ యొక్క కాపునే మనం వాటి యొక్క రిజల్ట్ అన్నమాట. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి కాయలు. ఈ యొక్క కట్ చేసిన ప్లేసెస్లో అంతకుముందు కాయలు వచ్చినాయి అన్నమాట, ఇప్పుడు ఇవి మళ్ళీ వస్తున్నాయి. మనము ఎప్పుడైనా మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, ఈ యొక్క స్టెమ్స్కి మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మొక్కకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ ఎంత మంచిగా స్ప్రే చేస్తే ఆ మొక్క అంత మంచిగా హెల్తీగా ఉంటుంది.